మహాకుంభమేళలో ఒక అమ్మాయి, పూసలమ్మ అమ్మాయి, రుద్రాక్షలమ్మ అమ్మాయిని పెద్ద సెలబ్రేటింగ్ చేశారు కదా, అదే మోనాలిసా. దాని తర్వాత అమ్మాయి జ్యువెలరీ కంపెనీలో డైమండ్ యాడ్స్ చేసింది, హిందీలో సినిమా చేసింది, ఇప్పుడు మన తెలుగులో కూడా ఇంకా ఒక సినిమా చేయబోతుంది, ఇంకా రాలేదు. అయితే మోనాలిసా అప్పుడు మహాకుంభమేళ టైంలో ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫోటోస్, ఆమె పెళ్లి ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఏం జరిగింది అంటే, మోనాలిసా ఒక అబ్బాయిని ఫేస్బుక్ త్రూ లవ్ చేసిందంట. అది కూడా జస్ట్ 6 months అంట లవ్. ఫస్ట్ మోనాలిసానే ప్రపోజ్ చేసిందంట. ఆ ఫర్మాన్ ఖాన్ అనే ఆ వ్యక్తి రిజెక్ట్ చేశాడంట, వద్దని చెప్పిండంట. కానీ ఈ అమ్మాయి ఫోర్స్ చేసి లేదు బాగుంటది చేసుకుందాం అని చెప్పి మోనాలిసాని ఒప్పించి పెళ్లి చేసుకుందంట. ఫైనల్ గా ఓకే చెప్పిండంట అతను. मोनालिसा प्रपोज किया मुझे, मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है, इसीलिए फिर मैं भी ओके बोला। बाद में हम दोनों को लव हुआ, डीप लव हुआ, उसके बाद डिसाइड किया कि हमें शादी करना है। అయితే మోనాలిసా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ నుంచి థ్రెట్ ఉంది, మమ్మల్ని చంపేస్తారు అని చెప్పి మోనాలిసా కేరళ పారిపోయి కేరళలో ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట వాళ్ళ నాన్న మీద. హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, ఫరాన్ ఖాన్ అనే వ్యక్తిని, మోనాలిసా. కానీ నాకైతే అనిపిస్తుంది మనకు కేరళ 1 వచ్చింది, కేరళ 2 కూడా వచ్చింది సినిమా, ఇది మేబీ కేరళ 3 స్టోరీ ఏమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మోనాలిసాని బాగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చూడాలి మరి కేరళలోనే ఎందుకు ఈ సంఘటన జరుగుతుందని అర్థం కావట్లేదు. ఏమో మళ్ళీ నేనే ఎంఐ పైన ఒక వీడియో చేస్తేనేమో తెలియదు, ఈ మోసం చేశాడు, ట్రాప్ చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి మళ్ళీ ఒక వీడియో కూడా పెడతాది ఇన్స్టాగ్రామ్ లో నాకైతే అనిపిస్తుంది. చూడాలి ఈ ప్రేమ వివాహం అనేది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందని చూడాలి, చూద్దాం.